హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఏజెంట్కి సంబంధించిన డాష్బోర్డ్ ఎట్లా ఉంటుంది, ఏజెంట్ ఎట్లా బుక్ చేయొచ్చు, ఏజెంట్స్కి కమిషన్స్ ఎట్లా ఉంటాయి, ఏజెంట్స్ ప్రొసీజర్స్ ఏంటి, డొమెస్టిక్ కొరియర్ ఏంటి, ఇంటర్నేషనల్ కొరియర్ ఏంటి అండ్ అదర్ సర్వీసెస్ ఏమున్నాయి కంపెనీలో అనేది మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియో ద్వారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వన్స్ ఏజెంట్ కింద కంపెనీని అప్రోచ్ అయ్యి కంపెనీకి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ మీ నుంచి తీసుకుంటుంది కంపెనీ. అట్లాగే కంపెనీకి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ మీకు ఇస్తారు. ఇవన్నీ మ్యూచువల్గా ఓకే అంటే మీకు ఇమ్మీడియట్గా ఏజెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజెంట్ అనేది జీరో ఇన్వెస్ట్మెంట్ తోటే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కంపెనీని మాట్లాడండి. అండ్ దెన్ వన్స్ ఏజెంట్ క్రియేట్ అయిన తర్వాత మీకు ఒక ఐడి పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. మీ మొబైల్ నెంబరే మీ ఐడి ఉంటుంది. సో పాస్వర్డ్ అనేది మీరు ఏదైతే పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్. సో దెన్ సైన్ ఇన్. వన్స్ సైన్ ఇన్ అవ్వగానే మీకు ఒక డాష్ బోర్డ్ వస్తుంది. ఏజెంట్ డాష్ బోర్డ్ అంటాం దీన్ని. దీంట్లో ముఖ్యంగా ఒకటి మెనూ అంటే డొమెస్టిక్ కొరియర్, ఇంటర్నేషనల్ కొరియర్, డిటిహెచ్ బుకింగ్, రీఛార్జెస్, బిల్ పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్, సో పేమెంట్ రిక్వెస్ట్, కంప్లైంట్స్, సపోర్ట్ టికెట్, హిస్టరీ, ట్రాన్సాక్షన్ హిస్టరీ, కమిషన్ హిస్టరీ, ఎవ్రీ హిస్టరీస్ అన్నీ కూడా డాష్ బోర్డ్లో ఉంటాయి మీకు. అండ్ దెన్ అగైన్ బ్యాలెన్స్. ఇది మీ వ్యాలెట్ బ్యాలెన్స్. ఈ వ్యాలెట్ బ్యాలెన్స్ అయిపోయినప్పుడల్లా మీరు మినిమం 500 తోటి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యాలెట్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ ఓన్లీ డొమెస్టిక్ కొరియర్కి, డిటిహెచ్ బుకింగ్లకి, రీఛార్జ్కి, బిల్ పేమెంట్లకి, మనీ ట్రాన్స్ఫర్కి మాత్రమే వాడుకోవచ్చు. ఇంటర్నేషనల్ కొరియర్స్కి వ్యాలెట్లో బ్యాలెన్స్ అవసరం లేదు. బికాజ్ ఇంటర్నేషనల్ కొరియర్స్ ఒక లీడ్ మీద నడుస్తుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ఫర్ ఇంటర్నేషనల్ కొరియర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ డొమెస్టిక్ కొరియర్కి సంబంధించి మీ బ్యాలెన్స్ ఇది. అండ్ సపోర్ట్ కాంటాక్ట్. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కొరియర్కి సంబంధించిన ఎవరికి కాల్ చేయాలి, ఏ మెయిల్ ఐడికి మెయిల్ పెట్టాలనేది మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్లాగే మీ నియర్ బై ఫ్రాంచైజర్. ఎవ్రీ ఏజెంట్ కనెక్టెడ్ టు ఈచ్ వన్ ఫ్రాంచైజర్. మనకు హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 30 ఫ్రాంచైజెస్ రన్ అవుతాయి. సో ప్రతి ఏజెంటు ఏదో ఒక ఫ్రాంచైజీకి కనెక్ట్ అయి ఉంటాడు. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇష్యూస్ క్లియర్ చేసేది ఫ్రాంచైజీ, సెకండ్ లెవెల్ కంపెనీ. సో మీకు ఏ ప్రాబ్లము రాకుండా మీకు నియర్ బైలో ఉండేలాగా ప్రతి విషయానికి కంపెనీ వరకు రావాల్సిన అవసరం లేకుండా ఆల్మోస్ట్ ఎనీ ఇష్యూని, అసలు ఇష్యూస్ అనేది 99.9% మన ఇండియా ఫాస్ట్లో ఉండవు. ఇన్ కేస్ ఎనీ ఇష్యూ రేజెస్ మీకు సపోర్ట్గా, ఇమ్మీడియట్ సపోర్ట్గా ఫ్రాంచైజ్ ఉంటాడు, సెకండ్ సపోర్ట్గా కంపెనీ ఉంటుంది. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మీకు దీంట్లో ఇచ్చాను. ఒకవేళ ఆ కాల్స్ లేదు, ఏమీ లేదు, నేను ఓన్లీ వాట్సాప్ చేస్తాను అంటే కూడా మీకు మీ ప్యానల్ నుంచే వాట్సాప్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చాం మనం. సో దెన్ నెక్స్ట్ వచ్చి మనము డొమెస్టిక్ కొరియర్ ఎట్లా బుక్ చేసుకోవాలి. దానికన్నా బిఫోర్ మీ అకౌంట్లో పాస్వర్డ్ మార్చుకోవడం ఎట్లాగా. సో చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్కి వెళ్ళి మీ ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ కొట్టుకుంటే మీకు పాస్వర్డ్ చేంజ్ అవుతుంది. అట్లాగే మీకు ఒక పిన్ జనరేట్ అవుతుంది. ఈ పిన్ ఓన్లీ యూజ్డ్ ఫర్ మనీ ట్రాన్స్ఫర్కి. సో మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మాత్రమే మీకు ఆ పిన్ యూజ్ ఉంటుంది. అట్లాగే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎప్పుడైనా చేంజ్ చేయాలి అంటే ఐడి. సో మీరు ఇక్కడ రిక్వెస్ట్ పెడితే కంపెనీ మీతో మాట్లాడి ఆ మొబైల్ నెంబర్ని చేంజ్ చేస్తుంది. ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. దెన్ అగైన్ మెయిన్లీ మనం డొమెస్టిక్ కొరియర్ని ఎట్లా బుక్ చేసుకోవాలి. సో దీంట్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డొమెస్టిక్ కొరియర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేయగానే ఆరిజిన్ పిన్ కోడ్ అంటే మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యారో మీ అడ్రస్ మీద ఉన్న పిన్ కోడ్ ఆటోమేటిక్గా ఆరిజిన్ పిన్ కోడ్ కింద తీసుకుంటుంది. దాన్ని మీరు ఎడిట్ చేయలేరు. బికాస్ పికప్స్ అన్నీ కూడా మీ పర్టికులర్ అడ్రస్ నుంచి మాత్రమే పికప్ జరుగుతుంది. సో కంపెనీకి ఉన్న స్పెషాలిటీస్ ఏంటనేది మీకు నెక్స్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాను. అది ఈ వీడియోలో మీకు చెప్తా ఉంటాను. వీడియో చివరి దాకా ఎండ్ దాకా చూడండి. డెస్టినేషన్ పిన్ కోడ్ అంటే మీరు ఎవరికి పంపించాలి అంటే మీరు కానీ కస్టమర్ కానీ ఎవరికి పంపించాలి కొరియర్, వాళ్ళ పిన్ కోడ్ ఎంట్రీ చేయాలి. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సెండార్ నేమ్, సెండార్ మొబైల్ నెంబర్ అనేది మస్ట్. ఈ సెండార్ నేము, సెండార్ మొబైల్ నెంబరు మీరు ఎంట్రీ చేసుకొని అండ్ దెన్ అడ్రస్ అనేది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ సెండార్ అడ్రస్ మీరు ఫుల్గా అడ్రస్ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఏరియా అడ్రస్ ఇచ్చినా ఓకే. సెండార్ది మనకు అంత ఇంపార్టెంట్ మనం ఇవ్వం. బికాస్ అడ్రస్ అనేది పర్పస్, సెండర్ అడ్రస్ పర్పస్ ఏంటంటే ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఆ షిప్మెంట్ డెలివరీ కాకపోతే
ఆ షిప్మెంట్ రిటర్న్ ఎక్కడికి రావాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఒక ఐడిని కంపెనీ ద్వారా ఒక ఏజెంట్ అయ్యారు అంటే రిటర్న్ షిప్మెంట్స్ అన్నీ మీ దగ్గరికే వస్తాయి. మళ్ళీ కంపెనీకి వచ్చి కంపెనీ నుంచి మీరు తీసుకోవడం ఇట్లా ఉండదు. డైరెక్ట్ టు మీ అడ్రస్కి రిటర్న్ ఏదైనా షిప్మెంట్ ఉన్నా కూడా ఆ రిటర్న్ షిప్మెంటు మీ దగ్గర డెలివరీ అవుతుంది. ఈ రిటర్న్ ఎందుకు ఉండొచ్చు, ఏ సిచ్యువేషన్లో రిటర్న్ అవ్వచ్చు అనేది మీకు ట్రాకింగ్ వీడియోలో ఎవ్రీథింగ్ అప్డేట్ ఉంటుంది. అది నెక్స్ట్ ట్రాకింగ్ వీడియోలో చెక్ చేసుకోండి. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మనము డొమెస్టిక్ కొరియర్ బుక్ చేయాలన్నప్పుడు సెండర్ డీటెయిల్స్ ఇచ్చాము, దెన్ రిసీవర్ డీటెయిల్స్ ఇస్తున్నాము. రిసీవర్ డీటెయిల్స్ ఒక మెన్షన్ చేయొచ్చు మనం. సో రిసీవర్ డీటెయిల్స్లో మాత్రం ఖచ్చితంగా అడ్రస్, సరైన అడ్రస్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఫుల్ అడ్రస్, నేను ఓన్లీ డెమో పర్పస్ నార్మల్ డమ్మీ అడ్రస్ ఇస్తున్నాను. సో మీరు ఫుల్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్లో మీకు ప్యాకేజ్ ఆర్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ వస్తుంది. డాక్యుమెంట్ అంటే మీరు ఓన్లీ ఒక ఏదైనా లెటర్ కానీ ఇది కానీ పంపించాలన్నప్పుడు డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేయండి. లేదా ప్యాకేజ్లో కూడా డాక్యుమెంట్ పంపించవచ్చు, అది మీ చాయిస్. ఎంట్రీ చేయడం అంత అవసరం లేదు అంటే జస్ట్ డాక్యుమెంట్ అని కొట్టి నెక్స్ట్ కొట్టేయండి. లేదు అంటే ప్యాకేజ్కి వెళ్తే ఇంతకుముందే చెప్పాను మీకు లెంగ్త్, విడ్త్, హైట్ అనేది మస్ట్. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఒకసారి డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ప్రతి కొరియర్కి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రతి కొరియర్కి డైమెన్షన్ వెయిట్ అండ్ నార్మల్ వెయిట్ అనేది ఇంపార్టెంట్. అంటే ఒక వెయిట్ ఆఫ్ బాక్స్ యొక్క వెయిట్ ఎంత ఉంది, అలాగే బాక్స్ డైమెన్షన్ ద్వారా వచ్చిన వెయిట్ ఎంత ఉంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దానికి మాత్రమే ఛార్జ్ అవుతుంది, తక్కువ ఉన్నదానికి కాదు. ఎక్కువ ఉన్నదానికి ఛార్జ్ అవుతుంది కస్టమర్ దగ్గర. సో మీరు జాగ్రత్తగా కస్టమర్ దగ్గర ఒక ఐటెం తీసుకున్నప్పుడు ఒకటి వెయిట్ చెక్ చేయండి, రెండోది ఒక చిన్న టేప్ ఆర్ స్కేల్ తోటి సెంటీమీటర్లో లెంగ్త్ అండ్ విడ్త్ అండ్ హైట్ అనేది సెంటీమీటర్స్లో ఎంట్రీ చేయండి. సో ఎంట్రీ చేస్తే మీకు ఒక వెయిట్ వస్తుంది, దాన్ని డైమెన్షనల్ వెయిట్ అంటారు. యాక్చువల్ వెయిట్ అనేది ఎంత ఉంటే అంత. యాక్చువల్ వెయిట్ 0.5 ఉంటే ఓకే, లేదు 1 ఉంటే 1. సో అప్పుడు ఏది హై ఉంటే ఆ వెయిట్ని క్యాలిక్యులేట్ జరుగుతుంది. తర్వాత ఐటమ్ డీటెయిల్ ఆర్ ప్రొడక్ట్ నేమ్, అంటే ఆ బాక్స్లో ఏ ప్రోడక్ట్ ఉంది అనేది మీరు మెన్షన్ చేయాలి. అండ్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ బాక్స్లో అనేది మీరు మెన్షన్ చేయాలి. దెన్ ఆ ఐటమ్ ఒక కాస్ట్ ఎంత. ఈ కాస్ట్ ఆఫ్ ఐటమ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే కంపెనీ మీకు ఫ్రీగా అప్ టు 5,000 వరకు డొమెస్టిక్ అండ్ అప్ టు 10,000 వరకు ఇంటర్నేషనల్లో ఫ్రీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి ఐటమ్ మీద ఫ్రీగా ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో 5,000 ఏమో డొమెస్టిక్లో, 10,000 ఏమో ఇంటర్నేషనల్లో. ఎనీ ఇష్యూ హ్యాపెండ్, ఇక్కడ మీరు యూనిట్ ప్రైస్ పెడతాం. సపోజ్ ఇప్పుడు 1/2 కిలో ఉంది కాబట్టి మనం ఒక 200 రూపీస్ ఎంత పెడతాం. అదే 1 కిలో ఉంటే ఒక 500 పెట్టచ్చు. 5 కిలోస్ ఉంటే ఒక 3,000 పెట్టచ్చు, 2,000 పెట్టచ్చు. 10 కిలోస్ ఉంటే 5,000 పెట్టచ్చు. అట్లా వాల్యూ ఆఫ్ ఐటమ్ అనేది ఇంపార్టెంట్. సో దానికన్నా ఎక్కువ వాల్యూ ఉంది అంటే కస్టమర్కి చెప్పండి, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పే చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా ఇన్సూరెన్స్. సో ఆల్మోస్ట్ ఆల్ కొరియర్లో 99.9% ఇష్యూస్ రావు. ఇన్ కేస్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రము కస్టమర్కి ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ మనం పెట్టిన యూనిట్ ప్రైస్ ప్రకారం మాత్రమే కస్టమర్కి ఆ పేమెంట్ చేయడం జరుగుతుంది. బికాస్ కస్టమర్ ముందు డిక్లేర్ చేయడు ఎంత అమౌంట్ ఏంటి అనేది. అతను నా ఐటమ్ 50,000 ఉంది, ఈ ఫోన్ ఉంది 50,000 అంటే 50,000కి ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 1,500 to 2,000 రూపీస్ ఉంటాయి. అది పే చేసినప్పుడే ఆ 50,000 అనేది మనం పెట్టగలం ఇక్కడ యూనిట్ ప్రైస్లో. అదర్వైజ్ ఓన్లీ 5,000 మాత్రమే అలౌ అవుతుంది డొమెస్టిక్లో. సో 5,000 ఫ్రీ ఇన్సూరెన్స్ ఉంటుంది కంపెనీకి. కంపెనీ మీకు ఇచ్చేది ఫ్రీ ఇన్సూరెన్స్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దెన్ యూనిట్ ప్రైస్ కొట్టిన తర్వాత నెక్స్ట్. సో అన్నీ వెరిఫై చేసుకోండి, ఏముంటాయి ఏంటి అనేది, ఏముంటాయి ఎట్లా ఉన్నాయి అనేది, అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకున్నాక సేవ్ అండ్ కంటిన్యూ. సో వన్స్ ఈ సేవ్ అండ్ కంటిన్యూలోకి వెళ్ళిన తర్వాత మీరు పార్ట్నర్ని అసైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఫాస్ట్లో ఆల్మోస్ట్ 9 కొరియర్ పార్ట్నర్స్ టైఅప్ ఉన్నారు. ఎవరెవరు అనేది మీకు ఇప్పుడు అసైన్ పార్ట్నర్ చేసినప్పుడు కనిపిస్తుంది. మోస్ట్లీ మీరు 9 కొరియర్ టైఅప్ తోటి పార్ట్నర్షిప్ ఇప్పుడు ఏదైనా ఒక డిటిడిసి కొరియర్ అనే బోర్డు ఉన్న చోటుకి వెళ్ళి ఒక కస్టమర్ డిటిడిసికి ఇస్తే డిటిడిసి ద్వారా మాత్రమే వెళ్తుంది. డెలివరీ అని ఉన్న చోట ఇస్తే డెలివరీ ద్వారా మాత్రమే వెళ్తుంది. ఎక్స్ప్రెస్ బీస్ ఉంటే ఎక్స్ప్రెస్ బీస్ ద్వారా మాత్రమే వెళ్తుంది. కానీ మనము కస్టమర్కే చాయిస్ ఇవ్వచ్చు, ఏ కొరియర్ ద్వారా పంపించాలి అనేది కస్టమర్ చాయిస్. సో అది ఇండియా ఫాస్ట్ స్పెషాలిటీ. ఇండియా ఫాస్ట్లో మీరు ఏ కొరియర్ ద్వారా మీరు పంపించవచ్చు.
అండ్ ప్రతి కొరియర్ తోటి మనం టైఅప్ ఉన్నాం కాబట్టి మన దగ్గర ఉన్న ట్రాకింగ్ నెంబరు ఏ కొరియర్ ద్వారా పంపించారో ఆ కొరియర్ ట్రాకింగ్ నెంబరు ఈక్వల్ ఉంటుంది. సో అది మీకు చూపిస్తాను డెమోలో, చెక్ చేయండి. అసైన్ పార్ట్నర్ అనగానే మీకు ఒక పార్ట్నర్ని అసైన్ చేయడానికి ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ పార్ట్నర్స్ కంపెనీ తోటి టైఅప్ ఉన్న వాళ్ళు. సో మీరు నచ్చిన పార్ట్నర్ని ఐదర్ డిటిడిసి కావాలా, ఎక్స్ప్రెస్ బీస్ కావాలా, డెలివరీ కావాలా, ఎనీ వన్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లూ డాట్ కావాలా, ఒకవేళ గవర్నమెంట్కి సంబంధించిన ఇండియా పోస్ట్ అయితే ఇండియా పోస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీకు ఏ పార్ట్నర్ కావాలి పంపించడానికి అనేది మీ సెలక్షన్ అండ్ కస్టమర్ సెలక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎన్ని డేస్లో వెళ్తుంది అనేది మెన్షన్ చేసాము, ఎంత వెయిట్కి పడుతుంది అనేది మెన్షన్ చేసాము, ఛార్జ్డ్ వెయిట్. సో మీరు సెలెక్ట్ చేసి కిందకు వచ్చిన తర్వాత పే అండ్ అసైన్ కొరియర్ అంటే సరిపోతుంది. ఇది మీ వ్యాలెట్లోంచి అమౌంట్ కట్ అవుతుంది, అది వెరిఫై చేసుకోండి. ఇంటర్నేషనల్ వచ్చి వ్యాలెట్లోంచి అమౌంట్ కట్ అవ్వదు, బట్ డొమెస్టిక్ వచ్చి వ్యాలెట్లోంచి మాత్రమే అమౌంట్ కట్ అవుతుంది. సో ఇక్కడ మీరు పే అండ్ అసైన్ అనే కొరియర్ బటన్ క్లిక్ చేయగానే ఇమ్మీడియట్గా మీకు ఒక మెసేజ్ వస్తుంది, సక్సెస్ అనే మెసేజ్. సో అంటే మీరు ఆ కొరియర్ ద్వారా పంపించడానికి ఓకే అయిపోయినట్టు. ఇప్పుడు మీకు చూసుకోండి, 14th జూలైన 6 to 9 PM పికప్ షెడ్యూల్ అయిపోయింది. ఎవరి ద్వారా? ఎక్స్ప్రెస్ బీస్ ద్వారా అయ్యింది. సో ఈ ట్రాకింగ్ నెంబర్ వచ్చి ఎక్స్ప్రెస్ బీస్ ట్రాకింగ్ నెంబర్ కాపీ చేసుకుందాం. సపోజ్ మనం ఎక్స్ప్రెస్ బీస్ వెబ్సైట్లోకి వెళ్దాం. ఎక్స్ప్రెస్ బీస్ ట్రాకింగ్ అనే ఒక వెబ్సైట్ ఏదైనా చూసుకుంటే ఎనీథింగ్ మీరు డిటిడిసిలో బుక్ చేస్తే డిటిడిసిలో చూసుకోవచ్చు. మన దాంట్లో కూడా ట్రాకింగ్ ఉంటుంది, మనది ఉంటుంది. అండ్ సేమ్ టైం అదే ఏ కంపెనీ ద్వారా అయితే మనం పంపించామో ఆ కంపెనీ ట్రాకింగ్ కూడా చూసుకోవచ్చు. మీరు మనం పంపించిన టైంకే అక్కడ బుకింగ్ జనరేట్ అవుతుంది వాళ్ళకి. సో అది మనతోటి టైఅప్ ఉన్న ప్రతి కంపెనీకి ఫెసిలిటీస్. సో 14th రోజు డేటా రిసీవ్ అయ్యింది. ఇంకా ఫుల్ డీటెయిల్గా కావాలంటే 14th రోజు ఎప్పుడు ఏ టైంకి డేటా రిసీవ్ అయింది. సో మీరు చూసుకోండి, మన బుకింగ్ టైం మెన్షన్ ఉంటుంది. 6-9 PM బుకింగ్ జరిగితే 6-11 కల్లా వాళ్ళకి డేటా రిసీవ్ అయిపోయింది. 2 to 3 minutesలో డేటా రిసీవ్ అయింది. వాళ్ళు ఇంకా అక్కడి నుంచి పికప్ జరుగుతుంది. సో ఏ పార్ట్నర్ని అయితే మీరు బుక్ చేశారో ఆ పార్ట్నర్కి సంబంధించిన పర్సన్స్ మీ దగ్గరికి వచ్చి, మీ రిజిస్టర్డ్ ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళు పికప్ తీసుకుని వెళ్తారు. ట్రాకింగ్ అంతా కూడా మన కంపెనీలోని, ఇది మన ట్రాకింగ్ నెంబర్, ఈ ఐడి అనేది మన ట్రాకింగ్ నెంబర్, ఇది పార్ట్నర్ ట్రాకింగ్ నెంబర్. రెండిట్లో ఏదైనా చెక్ చేసుకోవచ్చు ట్రాకింగ్లో. అది మీకు ట్రాకింగ్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను, ఎట్లా ట్రాక్ చేయాలి ఏంటి అనేది మీకు ట్రాకింగ్ వీడియోలో చూపిస్తాను. దెన్ నెక్స్ట్ స్టెప్ మీరు చేయవలసింది మన యాక్షన్లోకి వెళ్ళి వ్యూ ఆర్డర్ అనేది ప్రెస్ చేయాలి. సో వ్యూ ఆర్డర్ అంటే మొత్తం ఆర్డర్ గురించి, మీరు చేసిన డొమెస్టిక్ కొరియర్ ఆర్డర్ గురించి టోటల్ డీటెయిల్స్, ఎవ్రీ డీటెయిల్స్ మీకు ఇక్కడ మెన్షన్ అయి ఉంటాయి. ఈ 96 రూపీస్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది కస్టమర్ ప్రైస్. ఈ కస్టమర్ ప్రైస్లో మీ కమిషన్స్ మీకు ఉంటాయి. కంపెనీ మీ కమిషన్స్ మీకు ఇమ్మీడియట్గా క్రెడిట్ అయిపోతుంది, మీ అకౌంట్లో ఇమ్మీడియట్గా క్రెడిట్ అవుతుంది. వన్స్ పికప్ జరిగే లోపే మీరు బుకింగ్ జరిగింది అంటే మీ పేమెంట్ క్రెడిట్ అయిపోయినట్టే. సో అది చూసుకోండి. అండ్ అట్లాగే కంప్లీట్ అయిన తర్వాత మీరు లేబుల్ క్రియేట్ చేయాలి. లేబుల్ అనే బటన్ నొక్కితే ఒక లేబుల్ జనరేట్ అవుతుంది. ఈ లేబుల్ ఎక్స్ప్రెస్ బీస్ అయితే ఎక్స్ప్రెస్ బీస్, డిహెచ్ఎల్ అయితే డిటిడిసి అయితే డిటిడిసి, డెలివరీ అయితే డెలివరీ, వాళ్ళకి సంబంధించిన ఒక లేబుల్ క్రియేట్ అవుతుంది. ఇది మీరు ప్రింట్ తీసి ఆ బాక్స్ మీద, పర్టికులర్ బాక్స్ మీద పేస్ట్ చేయాలి. వైట్ టేప్ అన్న అవ్వచ్చు, గమ్ ఉంటే గమ్ము, లేదా వైట్ టేప్ తోటి టేప్ వేయచ్చు. ప్రింట్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే జస్ట్ పక్కన ఉన్న ఏదైనా నెట్ సెంటర్ లేదా జిరాక్స్ సెంటర్ నుంచి ఒక ప్రింట్ తీసుకొచ్చి మీ బాక్స్ మీద పేస్ట్ చేస్తే ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో, అంటే ఎక్స్ప్రెస్ బీస్ అయితే ఎక్స్ప్రెస్ బీస్, మన డిటిడిసి అయితే డిటిడిసి, బ్లూ డాట్ అయితే బ్లూ డాట్, వాళ్ళు వచ్చి మీ దగ్గర నుంచి పికప్ తీసుకొని పోతారు. దెన్ కస్టమర్ కనుక మిమ్మల్ని బిల్లు అడిగితే రిసిప్ట్ జనరేట్ చేయొచ్చు. మీరు రిసిప్ట్లో 96 రూపీస్కే మీరు కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకుంటాను అంటే 96K రిసిప్ట్ ఇవ్వచ్చు. లేదు కస్టమర్ నుంచి నేను ఒక 20 ఎక్స్ట్రా తీసుకుంటాను అన్నప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ 96లో మీ కమిషన్ మీకు వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా 20 కావాలి మీకంటే యాడ్ చేసుకోండి. క్రియేట్ రిసిప్ట్ అని పెట్టండి, ఇమ్మీడియట్గా ఒక రిసిప్ట్ క్రియేట్ అవుతుంది. ఈ రిసిప్ట్ ప్రింట్ మీరు కస్టమర్కి ఇచ్చేయచ్చు. సో కస్టమర్ కూడా కన్ఫ్యూజ్ ఉండదు, అంటే మీరు తీసుకున్న 20 రూపీస్కి క్యాలిక్యులేషన్తో సహా ఒక ప్రింట్ మీకు
116 రూపీస్ అని కస్టమర్కి వస్తుంది. అక్కడ కస్టమర్కి ఉన్న రిసీట్ నెంబర్నే ట్రాకింగ్ నెంబరు, సింపుల్గా కస్టమర్కి ఆ విషయం చెప్పచ్చు. ఈ ట్రాకింగ్ నెంబర్ని, ఈ రిసీట్ నెంబర్ని ఆర్డర్ నెంబర్లో చెక్ చేయండి అని చెప్పచ్చు. ఎట్లా చెక్ చేయాలి ఏంటనేది మీకు ట్రాకింగ్ సంబంధించిన వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇది రిసిప్ట్. దెన్ ఇన్వాయిస్ అంటే ఇది మీ దగ్గర రిటైన్ చేసుకోవడానికి, మీ రికార్డ్స్ కోసం మెయింటైన్ చేసుకోవడానికి ఒక ఇన్వాయిస్ అది. దెన్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం పొరపాటు కొట్టాము లేదా కస్టమర్ పొరపాటు నెంబర్ ఇచ్చాడు, ఎడిట్ అనేది ఆప్షన్ దీంట్లో ఉండదు. ఓన్లీ క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ షిప్పర్ రైట్ చేసాము అంటే ఆ పర్టికులర్ కంపెనీకి మన నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్ళిపోయింది, పికప్ ఉంది తీసుకోమని చెప్పి. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మనం క్యాన్సిల్ చేసి రెండో పికప్ రైట్ చేయాలి తప్ప నార్మల్గా దాన్ని ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. రైట్, ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసి చేయాలి అంటే ఎప్పుడైనా సరే హోమ్లోకి వెళ్ళండి లేదా కొరియర్లోకి వెళ్ళండి, ఆల్ కొరియర్స్లోకి వెళ్ళండి. అక్కడ మీకు అండ్ బిఫోర్ దట్ మీకు వచ్చిన కమిషన్ రిపోర్ట్స్లోకి వెళ్ళండి, మీ కమిషన్ చెక్ చేసుకోండి. సో మీకు ప్రతి ఐటమ్కి ఏమొచ్చింది, ఎంత వచ్చింది, ఇన్స్టెంట్గా మీ కమిషన్ బ్యాంక్లో మీ వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. అట్లాగే మనం చేయాల్సింది ఇప్పుడు క్యాన్సిలేషన్ ఆఫ్ కొరియర్. బుకింగ్ చేసాము, ఏదో ఇష్యూ వచ్చింది, క్యాన్సిల్ చేయాలి. చెక్ చేయండి, 240 రూపీస్ ఉన్నాయి, 47 రూపీస్ ఉన్నాయి. దీనికి 100 రూపీస్ కలపాలి, కానీ 100 రూపీస్ అవ్వాలి. ఇక్కడ మనకేం జరిగింది, 99 రూపీస్ అయితే మీకు 24 రూపీస్, 96 రూపీస్ అయితే 24 రూపీస్ కమిషన్ వచ్చింది. రిటర్న్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ కమిషన్ రిటర్న్ కంపెనీ తీసేసుకుంటుంది. ఎందుకంటే క్యాన్సిలేషన్ జరిగింది, అక్కడ ప్రాసెస్ జరగలేదు. సో అందుకని మీరు క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రమే క్యాన్సిల్ చేయండి, లేదంటే పికప్ని కంటిన్యూ చేయించండి. సో మళ్ళీ క్యాన్సిల్ చేయాలంటే వ్యూ ఆర్డర్లోకి వెళ్ళి అక్కడ క్యాన్సిల్ అనే ఆప్షన్ మీకు ఉంటుంది, క్యాన్సిల్ ఆర్డర్. సో రీజన్ అడుగుతాం మేము, ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు అనేది. కస్టమర్ క్యాన్సిల్ చేశాడా, రాంగ్ కొరియర్ ఆర్డర్ అయ్యిందా, ఏదో ఒకటి మీరు మెన్షన్ చేస్తారు. జస్ట్ సింపుల్ క్లిక్ క్యాన్సిల్ ఆర్డర్, ఒక సెకండ్లో మీకు క్యాన్సిలేషన్ జరుగుతుంది. వన్స్ క్యాన్సిలేషన్ జరిగినప్పుడు ఈ ఆర్డర్ డీటెయిల్స్లో ఇంకేది మీకు కనిపించవు, మీ అమౌంట్ మీకు ఆల్రెడీ క్రెడిట్ అయిపోయింది. దెన్ మీ రిపోర్ట్స్లో కూడా మీ కమిషన్ కూడా రివర్ట్ అయిపోయినట్టు మీకు మెన్షన్ చేసి ఉంటుంది, రివర్ట్. సో ఇది మీకు మెన్షన్ చేసి ఉంటుంది, ఎవ్రీథింగ్ మెన్షన్ అనమాట. సో ఇది ముఖ్యంగా డొమెస్టిక్ కొరియర్ ఎట్లా బుక్ చేసుకోవాలనేది ఒక క్లారిటీ మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఫర్దర్ వీడియోస్లో ఇంటర్నేషనల్ ఎట్లా బుక్ చేయాలి, రీఛార్జెస్ ఎలా చేసుకోవాలి, అండ్ టికెట్ ఎలా రేట్ చేయాలి, ఇష్యూ ఉంటే కాల్స్ ఎలా చేసుకోవాలి, అలాగే ప్రతి విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.